హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాము దట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి కానీ లేదా సివిల్స్ ఎగ్జామ్కి కానీ ఇయర్ ఎండ్ రివ్యూస్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి, అండ్ మనం పిఐబి అనాలిసిస్ ఎట్లయితే చేసుకుంటామో అదే పిఐబిలోనే మనకి ఈ ఇయర్ ఎండింగ్ అంటే 2024 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా కొన్ని మినిస్ట్రీస్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి ఇయర్ ఎండ్ రివ్యూస్ అంటే ఆ మొత్తం ఇయర్లో వాటి యొక్క అచీవ్మెంట్స్ లేదా ప్రోగ్రెస్, అవి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కానీ ఆ మినిస్ట్రీ కిందకి వచ్చే స్కీమ్స్ గురించి కానీ ఇయర్ ఎండ్ రివ్యూస్ అని చెప్పి పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాటిల్లో మనకి ఎగ్జామ్కి రిలవెంట్గా ఉండేటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ని మనము డిస్కస్ చేద్దాము. అయితే ఇప్పుడు యాక్చువల్గా విల్ స్టార్ట్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇయర్ ఎండ్ రివ్యూస్ అనమాట. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇయర్ ఎండ్ రివ్యూస్ మొత్తం ఎన్ని మినిస్ట్రీస్ని మనం చూడాలి అంటే నియర్లీ మనము దాదాపు 9 మినిస్ట్రీస్ లేదా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ని చూడాల్సి ఉంటుంది. సో వాటిల్లో ఏవేవి వస్తాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, సిఎస్ఐఆర్ది మైటీ మినిస్ట్రీ, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇవంతా కలిపితే అంటే వీటినన్నిటిని ఈ అన్ని మినిస్ట్రీస్ లేదా డిపార్ట్మెంట్స్ యొక్క కన్సాలిడేటెడ్ ఇయర్ అండ్ రివ్యూస్ని మనం ఒక దగ్గర చేర్చుకుంటే దెన్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సిలబస్కి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్, ఆ ఇయర్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ ఒక్కసారి మనము రివ్యూ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ 9 మనం దేన్ని మిస్ చేయకూడదు, సైన్స్ అండ్ టెక్నాలజీని కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి అని అంటే. ఓకే, అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ పిఐబి అనాలిసిస్ చేసుకుంటూనే ఉన్నాము ఎవ్రీ వీక్. సో దాన్ని కూడా ఒకసారి ఇఫ్ యూ గో త్రూ దట్ దెన్ ఒక్క టాపిక్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అవ్వడము అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో అట్లా ఈ 9 రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ తర్వాత మళ్ళీ ఎకానమీ రిలేటెడ్ ఇయర్ అండ్ రివ్యూస్ కూడా కొన్ని ఉంటాయి. అవి నియర్లీ 5 to 6 డిపార్ట్మెంట్స్ ఏమో వస్తాయి మనకి ఎకానమీ రిలేటెడ్గా. సో వాటిని కూడా మనము డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఎస్ఎన్టీ రిలేటెడ్గా ఇందాక చెప్పుకున్నటువంటి 9 డిపార్ట్మెంట్స్ లేదా మినిస్ట్రీస్ యొక్క ఇయర్ అండ్ రివ్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అని ఉంది కదా, దాని రిలేటెడ్గా మనకు వచ్చే ఇయర్ అండ్ రివ్యూ ఏది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది. సో ఈరోజు దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024 మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూద్దాము. ఫస్ట్ అసలు ఓవర్వ్యూ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు క్లైమేట్ యాక్షన్కి సంబంధించి బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్స్, వీటినన్నిటిని రీఇన్ఫోర్స్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొని రావడం జరిగింది ఇన్ 2024. ఓకే, సో వీటిల్లో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఏమేం చేశారు అనేవి ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో దాంట్లో మనము కేటగిరీస్గా డివైడ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి కొన్ని ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్స్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ తీసుకుని రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్, ఏక్ పేడ్ మాకే నామ్. ఇది పిఐబిలో రెగ్యులర్గా ఉంటుంది. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఏంటి అంటే ఇది మీ తల్లికి గుర్తుగా ఒక చెట్టు నాటండి అన్నట్టుగా స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ అనమాట, ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? June 5th, 2024న స్టార్ట్ చేయడం జరిగింది. June 5th అంటే ఏంటి? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనమాట. సో ఆ రోజుకి గుర్తుగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క అచీవ్మెంట్ ఏంటి అని అంటే దాదాపు 3 crore పార్టిసిపెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ స్కూల్ చిల్డ్రన్, అర్బన్ రెసిడెంట్స్, రూరల్ కమ్యూనిటీస్ వాళ్ళు, అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అరౌండ్ 3 crore మంది. అయితే ఎన్ని చెట్లు నాటడం జరిగింది? 102 crore ట్రీస్ వర్ ప్లాంటెడ్. ఓకే, అండ్ కీ కంట్రిబ్యూషన్స్ ఏ స్టేట్స్ నుంచి వచ్చాయి అంటే హైయెస్ట్ వచ్చేసి మహారాష్ట్రలో, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ప్లాంటేషన్స్ అనేది చేయడం జరిగింది. ఓకే, అండ్ దీని యొక్క ఎకలాజికల్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఈ ఏక్ పేడ్ మాకే నామ్ వల్ల ఎకలాజికల్గా మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే
ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్, అంటే ఇప్పుడు మనకి ట్రీస్ యాక్ట్స్ యాజ్ కార్బన్ సింక్స్ కదా, కార్బన్ని సీక్వెస్ట్రేట్ చేస్తాయి అవి. సో ఈ 102 crore ప్లాంటేషన్స్ వల్ల ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 45 million tons of carbon dioxide will be sequestrated annually. సో 45 million tonsని మనం ఆఫ్సెట్ చేసినట్టు అవుతుందన్నమాట విత్ దిస్. ఓకే, అండ్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ, సాయిల్ ఫర్టిలిటీని పెంచడంలో కానీ, వీటన్నిటికీ కూడా ఈ ఇనిషియేటివ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి 102 crore ట్రీస్ని ప్లాంట్ చేశారు అన్నారు కదా. ఫ్యూచర్ టార్గెట్ ఎంత అంటే 140 crores అనమాట బై March 2025. ఓకే, సో ఇది ఏంటంటే ఎక్కువగా ఆగ్రో ఫారెస్ట్రీని ఎంఫసైజ్ చేయాలి అండ్ సిటీస్ని గ్రీన్గా మార్చాలి, అర్బన్ గ్రీనింగ్ అనమాట ఇన్ ద సిటీస్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ ఏక్ పేడ్ మాకే నామ్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఓన్లీ మనకి 4 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ఇది లాంచ్డ్ ఆన్ ఎప్పుడు అంటే June 5, 2024 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పటికీ ఎన్ని ట్రీస్ని ప్లాంట్ చేశారు, 102 crore ప్లాంట్స్ని నాటడం జరిగింది. అండ్ టార్గెట్ ఎంత, ఇప్పటికి 102 crore, యాక్చువల్గా టార్గెట్ ఎంత అంటే 140 crore. అండ్ దీనివల్ల ఎకలాజికల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని అంటే 40 million tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని యాన్యువల్లీ ఆఫ్సెట్ చేయొచ్చు, కార్బన్ సిక్వెస్ట్రేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఈ 4 పాయింట్స్ మనకి ఏక్ పేడ్ మాకే నామ్ కింద ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి మిష్టి అంటే మ్యాంగ్రూవ్, ఇది ఒక యాక్రోనిమ్, మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. ఇది దేని గురించి అంటే మ్యాంగ్రూవ్స్కి సంబంధించి. ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే డీగ్రేడ్ అయిపోతున్నాయో అంటే పాడైపోతున్నాయో ఆ మ్యాంగ్రూవ్స్ని మళ్ళీ తిరిగి రీస్టోర్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి ఇనిషియేటివే మ్యాంగ్రూవ్స్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. దీన్ని షార్ట్ ఫామ్ మిష్టి అని చెప్పి తీసుకునడం జరిగింది. ఈ మిష్టికి అసలు బడ్జెట్ ఎంత అంటే 100 crores దీని బడ్జెట్. అయితే ఈ మిష్టికి 100 crores దేని ద్వారా వస్తుంది అంటే కంపా ఫండ్స్, కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అది ఉంది కదా, ఆ ఫండ్స్ ద్వారా 100 crores అలాట్ చేయడం జరిగింది మిష్టి అనే ఇనిషియేటివ్కి. ఓకే, అండ్ దీని కింద ఎంత మ్యాంగ్రూవ్స్ని రీస్టోర్ చేశారు అంటే 22,561 hectares ఆఫ్ మ్యాంగ్రూవ్స్ని రీస్టోర్ చేయడం జరిగింది ఇన్ 13 కోస్టల్ స్టేట్స్. మొత్తం మనకి ఇండియాలో ఉన్న 13 కోస్టల్ స్టేట్స్లో ఉన్న 22,561 hectares మ్యాంగ్రూవ్స్ని రీస్టోర్ చేయడం జరిగింది అండర్ మిష్టి ప్రోగ్రామ్. ఓకే, సో ఈ మిష్టి ప్రోగ్రామ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది బడ్జెట్ వచ్చి 100 crores, దేని ద్వారా అలొకేట్ చేశారు దీన్ని అంటే కంపా ఫండ్స్ కింద. అండ్ మూడోది వచ్చేసి దీని కింద ఎంత రీస్టోర్ చేశారు అంటే 22,561 hectares ఆఫ్ మ్యాంగ్రూవ్స్ని రీస్టోర్ చేయడం జరిగింది అలాంగ్ 13 కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది దేనికోసము మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ని రీస్టోర్ చేయడం కోసం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్క్యాప్. ఇది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది 2019లోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని కింద ఏంటంటే 130 cities కవర్ చేస్తున్నారు ఇన్ 24 states. ఈ 24 states ఆర్ కవర్డ్ అండర్ ఎన్క్యాప్ అనమాట. 130 cities కవర్ చేస్తుంది ఇది. ఓకే, అండ్ దీన్ని Tier 2, Tier 3 cities కూడా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క అచీవ్మెంట్ ఏంటి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క అచీవ్మెంట్ ఏంటి అని అంటే మనకి PM10 లెవెల్స్ ఉన్నాయి కదా, పర్టికులేట్ మ్యాటర్ PM10, PM 2.5 అంటాం. సో PM10 లెవెల్స్ని 40% రెడ్యూస్ చేయాలి ఇన్ 23 cities ఇంక్లూడింగ్ ఢిల్లీ, ముంబై అండ్ కాన్పూర్ అన్నది అచీవ్ చేయడం జరిగింది. అంటే 23 citiesలో PM10 లెవెల్స్ని 40% రెడ్యూస్ చేయాలి అన్నది టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ అది ఆల్రెడీ అచీవ్ చేసేసారు కూడా. అండ్ దాంతోపాటు 18 cities, ఇక్కడ ఈ పాయింట్ ఇంకొకటి అడిషనల్గా ఏంటంటే 18 cities ఆల్రెడీ అచీవ్డ్ NAAQS స్టాండర్డ్స్ అంటే నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఆల్రెడీ 18 cities అచీవ్ చేసేయడం జరిగింది. ఆల్రెడీ 23 cities PM10 లెవెల్స్ని 40% రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 18 cities వచ్చేసి NAAQS అంటే నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ లేదా ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ అండర్ ఎన్క్యాప్ అని చెప్పి అనుకోవచ్చు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద. అయితే ఇవన్నీ చేయడానికి మనం ఏం చేసాము అని అంటే
వాట్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఈజ్ ఎ పోర్టల్ కాల్డ్ ప్రాణ పోర్టల్. ప్రాణ అంటే ఏంటి అని అంటే పోర్టల్, పి అంటే పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. ప్రాణ అంటే పి అంటే పోర్టల్, ఆర్ అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. నాన్ అటైన్మెంట్ సిటీస్ అని ఉన్నాయి కదా మనకి, సో వాటిల్లో ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి పెట్టిన పోర్టల్ ఇది ప్రాణ పోర్టల్. ఇది పెట్టడము అండ్ ఇంకా దీనికి అలాట్ చేసినటువంటి ఫండింగ్ ఎంత అంటే 11,200 crores అనమాట. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి దీనివి అని అంటే మనకి ఇప్పుడు 40% రెడ్యూస్ అయ్యింది అన్నాం కదా. 2026కి వచ్చేసి అన్ని ఎన్క్యాప్ సిటీస్ అంటే 130 సిటీస్ ఉన్నాయన్నాం కదా. ఈ 130 సిటీస్లో పిఎం లెవెల్స్ని 50% రెడ్యూస్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ వీటిల్లో బాగా ప్రోగ్రెస్ చూపిస్తున్నటువంటి స్టేట్స్ ఏవి అని అంటే ఈ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద మహారాష్ట్ర, గుజరాత్ అండ్ కర్ణాటక ఈ 3 టాప్ 3గా ఉన్నాయన్నమాట ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఓకే, సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే 130 సిటీస్ ఇన్ 24 స్టేట్స్. దీని కింద ఏంటంటే పర్టికులర్ మ్యాటర్ని లెవెల్స్ని తగ్గించాలి. PM10 లెవెల్స్ ఆల్రెడీ 40% రెడ్యూస్ అయ్యాయి ఇన్ 23 సిటీస్ అండ్ 18 సిటీస్ వచ్చేసి NAAQ స్టాండర్డ్స్ని, QS స్టాండర్డ్స్ని మీట్ అయ్యాయి. అండ్ దీనికి అలాట్ అయిన బడ్జెట్ వచ్చేసి 11,200 crores. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే 2026 కల్లా 50%కి ఈ PM లెవెల్స్ని రెడ్యూస్ చేసేయాలి అని చెప్పి ఇన్ ఆల్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సిటీస్లలో. అండ్ ఇక్కడ వీటన్నిటి కోసము గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రాణ అని చెప్పి ఒక పోర్టల్ పెట్టింది, దట్ ఈస్ పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్ అని చెప్పి అనమాట. ఓకే, సో ఇది ఎన్క్యాప్ గురించి. నెక్స్ట్ లెట్ us move on to the next topic. నెక్స్ట్ది వచ్చేసి ICAP, ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. ఈ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేది ఏంటి అని అంటే మనకి హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ఉన్నాయి కదా, HCFCs అంటాం. వీటిని రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిన ప్రోగ్రామ్ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇదేంటి అని అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో, రెసిడెన్షియల్, కమర్షియల్ వీటన్నిట్లలో ఏంటంటే క్లైమేట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ని ఇన్ష్యూర్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే కూలింగ్ యొక్క డిమాండ్ని తగ్గించడం దీని యొక్క కీ గోల్. అంటే కూలింగ్ డిమాండ్ని తగ్గించాలి అంటే లైక్ యూసేజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ ఇట్లాంటివి తగ్గించాలి. ఇట్లాంటివంతా ఎట్లా తగ్గుతాయి, లైక్ ఏం చేయొచ్చు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కొన్ని చేంజెస్ని తీసుకొని రావడం వల్ల, మోడల్ బిల్డింగ్ కోడ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, సో వాటిని ప్రాపర్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే కూలింగ్ డిమాండ్ అనేది తగ్గుతుంది కదా. సో ఆ కూలింగ్ డిమాండ్ని తగ్గించాలి అన్నది దీని యొక్క మెయిన్ గోల్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ అంటే. సో కూలింగ్ డిమాండ్ ఎంత తగ్గాలి అంటే బై 2037-38 25% తగ్గిపోవాలి, 1/4 తగ్గాలి ఇప్పుడున్న దానికన్నా. ఓకే, సో దానివల్ల ఏంటి ఈ కూలింగ్ డిమాండ్ కనుక తగ్గితే ఈ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ని రిలీజ్ చేసే వాటిని యూసేజ్ అనేది తగ్గుతుంది. సో దట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉన్నటువంటి రిఫ్రిజిరెంట్స్ యొక్క వాడకంని మనము తగ్గించగలుగుతాము. సో ఆ ఎయిమ్ తోటి ఈ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. సో దీని అచీవ్మెంట్స్ ఏంటి, 2024లో ఈ ప్రోగ్రామ్ కింద ఏం సాధించారు అనంటే HCFCస్ని ఫేస్డ్ అవుట్ 50% ఆఫ్ ద HCFCs. యాక్చువల్గా మనం పెట్టుకున్న టార్గెట్ 35% తగ్గించాలి, 35% తగ్గిస్తే చాలు ఈ ఇయర్కి 2024కి అని అనుకున్నాం. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఫేస్డ్ అవుట్ 50% ఆఫ్ HCFCs అనమాట. అండ్ ఆల్సో మనము సోలార్ పవర్డ్ కోల్డ్ చైన్స్ని వాడడము ఇట్లాంటివంతా యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏంటి అని అంటే బై December 2025 అంటే ఈ ఇయర్ ఎండింగ్కి December 31, 2025 కల్లా మొత్తం కూలింగ్ ఎనర్జీ డిమాండ్లో 40% రిడక్షన్ని మనము సాధించాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇది ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అంటే. నెక్స్ట్ కార్బన్ మార్కెట్స్, అచీవ్మెంట్స్ ఆఫ్ కార్బన్ మార్కెట్స్. అచీవ్మెంట్స్ ఆఫ్ కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, కార్బన్ మార్కెట్స్కి సంబంధించి 2024లో ఏం జరిగింది అని అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ NDAIAPA. NDAIAPA అంటే నేషనల్ డిజిగ్నేటెడ్ అథారిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. నేషనల్ డిజిగ్నేటెడ్, ND అంటే A అంటే అథారిటీ, IAPA అంటే I అంటే ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్, APA అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ఇది ఆర్టికల్ 6 ఆఫ్
ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్న ఆర్టికల్ 6ని ఇంప్లిమెంట్ చేయడం కోసమని డెసిగ్నేటెడ్గా ఒక అథారిటీని పెట్టడం జరిగింది, దట్ ఈస్ NDA-IAPA. ఓకే, సో ఈ NDA-IAPA ఎప్పుడు పెట్టారు అంటే 2022లో పెట్టడం జరిగిందనమాట. ఇట్ వాజ్ నోటిఫైడ్ త్రూ ఏ గెజిట్ నోటిఫికేషన్. ఓకే, అండ్ దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అని అంటే ఈ మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇది అంతా దేని కిందకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కదా. దీని యొక్క సెక్రటరీనే హీ విల్ యాక్ట్ యాజ్ చైర్పర్సన్ టు NDA-IAPA అనమాట. ఓకే, అండ్ వీళ్ళు ఏం చేస్తారు, ఈ NDA-IAPA ఏం చేస్తుంది అని అంటే ఇట్ హ్యాస్ అప్డేటెడ్ అండ్ ఫైనలైజ్డ్ 14 GHG మిటిగేషన్ ఆల్టర్నేట్ మెటీరియల్ అండ్ రిమూవల్ యాక్టివిటీస్ ఎలిజిబుల్ ఫర్ ట్రేడింగ్ అండర్ 6.2 ఆర్టికల్ 6.4. సో అంటే బైలేటరల్ అప్రోచెస్, తర్వాత గ్లోబల్ కార్బన్ క్రెడిటింగ్ మెకానిజం, ఈ రెండిటి కింద ట్రేడింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి 14 GHG మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎన్నిటిని ఐడెంటిఫై చేసింది అని అడుగుతారు, 14 అండర్ NDA-IAPA. అయితే ఇక్కడ ఒకటి ఏం చూడాలి ఈ కార్బన్ మార్కెట్స్ కింద అని అంటే యాక్చువల్గా ఎట్లా జరుగుతుంది ఇది అని అంటే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అని చెప్పి తీసుకొని రావడం జరిగిందనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా దీనికోసం అని చెప్పి ఈ 14 GHG వాటిని ట్రేడ్ చేయడానికి CCTS అని చెప్పి తీసుకొని వచ్చారు, దట్ ఈస్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్. ఇది 2023లో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎస్టాబ్లిష్డ్ ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అనేది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద తీసుకొని వచ్చారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ కింద ది CCTS వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ యాక్ట్ అని అడిగితే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 విచ్ వాజ్ అమెండెడ్ ఇన్ 2022 అనమాట. ఇది దేనికి, ఇండియాలో ఒక రోబోస్ట్ కార్బన్ మార్కెట్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చిండేదే ఈ CCTS స్కీమ్ అనేది. సో వాట్ ఇట్ డూస్ ఈజ్ ఇట్ ఫెసిలిటేట్స్ ద ట్రేడింగ్ ఆఫ్ ద కార్బన్ క్రెడిట్స్. అంటే GHGస్ని మనం ఇందాక తగ్గించాలి అన్నామే, అది ఎట్లా తగ్గిస్తాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, కార్బన్ క్రెడిట్స్ వాటిని ట్రేడ్ చేయడం ద్వారా ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. సో ఆ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అనేది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంట్లో ఇక్కడ ఒక పాయింట్ చూడండి, నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఈ స్టీరింగ్ కమిటీకి చైర్పర్సన్గా ఎవరుంటారు అని అంటే ఇందాక మనము ఒకటి చెప్పుకున్నాము, దేనికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క సెక్రటరీయే NDA-IAPAకి చైర్పర్సన్గా ఉంటాడు అని. ఇక్కడ నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్కి చైర్పర్సన్గా ఎవరుంటారు అని అంటే MOEFCC యొక్క సెక్రటరీ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క సెక్రటరీ, వీళ్ళిద్దరూ కో-చైర్ చేస్తారనమాట దీన్ని నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్ని. ఓకే, సో దీని ద్వారా ఏంటి అంటే మనము ఒక స్ట్రాంగ్ రోబోస్ట్ ఇండియన్ కార్బన్ మార్కెట్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ CCTS స్కీమ్ని కానీ ఈ స్టీరింగ్ కమిటీని కానీ తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ ఏం చేసింది అని అంటే ఇట్ ఐడెంటిఫైడ్ ఫ్యూ సెక్టర్స్ యాజ్ కొన్నిటినేమో కాంప్లైంట్ మెకానిజం కింద, కొన్నిటినేమో ఆఫ్సెట్ మెకానిజం కింద విడివిడిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాంప్లైంట్ మెకానిజం కింద ఐడెంటిఫై చేసిన సెక్టార్స్ ఎన్ని అంటే 9. ఏవేవి అని అంటే అల్యూమినియం, క్లోరాల్కలీ, సిమెంట్, ఫర్టిలైజర్, ఐరన్ అండ్ స్టీల్, పల్ప్ అండ్ పేపర్, పెట్రోకెమికల్స్, పెట్రోలియం రిఫైనరీ, టెక్స్టైల్స్. ఈ సెక్టార్స్ ఈ 9టిని కాంప్లైంట్ మెకానిజం కింద ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఎవరు CCTSలో కాంప్లైంట్ మెకానిజం కింద నేషనల్ స్టీరింగ్ కమిటీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ 9ని. అండ్ ఆఫ్సెట్ మెకానిజం కింద మళ్ళీ వేరే సెక్టార్స్ వస్తాయి, ఇవి 10 ఉన్నాయి. ఏంటి 10? ఎనర్జీ, ఇండస్ట్రీస్, వేస్ట్ హ్యాండ్లింగ్ అండ్ డిస్పోజల్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్, ఫ్యూజిటివ్ ఎమిషన్స్, సాల్వెంట్ యూజ్, కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, CCUS టెక్నాలజీస్ అంటాం కదా, సెక్టార్స్ అంటాం కదా, అవన్నమాట. సో ఈ 10టిని
ఆఫ్సెట్ మెకానిజం కింద అప్రూవ్డ్ సెక్టార్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే కాంప్లైంట్ మెకానిజం కింద 9, ఆఫ్సెట్ మెకానిజం కింద 10 వేరువేరువే ఉన్నాయి, కామన్గా లేవు. ఓకే, సో ఆ 9, 10 ఇవి విడివిడిగా ఉన్నాయి కదా, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, కాంప్లైంట్ మెకానిజం కింద ఉన్న వాటి యొక్క పర్పస్ ఏంటి అని అంటే, ఇవి జీహెచ్జీ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసి తీరాలి అండ్ ఆ చేసిన తర్వాత దే కెన్ పార్టిసిపేట్ ఇన్ కార్బన్ క్రెడిట్ మార్కెట్ అనమాట. వేరాజ్ ఆఫ్సెట్ మెకానిజం కింద ఉన్నవి ఏంటి అని అంటే, దే కెన్ జనరేట్ అండ్ ట్రేడ్ ద క్రెడిట్స్ ఫర్ ద యాక్టివిటీస్ దట్ మిటిగేట్ ఎమిషన్స్. అంటే ఎమిషన్స్ని మిటిగేట్ చేయడానికి వీళ్ళు ఈ సెక్టార్స్ జనరేట్ చేసి క్రెడిట్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు ఆఫ్సెట్ వాటిల్లో. వేరాజ్ కాంప్లైంట్ వాటిల్లో ఏంటి అని అంటే, ఈ ఇండస్ట్రీస్ జిహెచ్జీ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసి కార్బన్ క్రెడిట్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇట్లా 9 కాంప్లైంట్వి, 10 ఆఫ్సెట్ మెకానిజంవి. టోటల్గా ఈ సెక్టార్స్ని మనకి ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్ సిసిటిఎస్ స్కీమ్. సిసిటిఎస్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు? 2023లో. అండ్ ఇది దేని కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి దేని కింద అచీవ్మెంట్స్ ఆఫ్ కార్బన్ మార్కెట్స్ కింద వస్తాయి. కార్బన్ మార్కెట్స్ దాంట్లో కీవర్డ్స్ ఏమేమి చూసుకోవాలి మనము? ఎన్డీఏ, ఐఏపిఏ అంటే ఏంటి, తర్వాత సిసిటిఎస్ గురించి, అండ్ సిసిటిఎస్ని చూసుకోవడానికి నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్, అండ్ అది చెప్పినటువంటి 2 kinds ఆఫ్ సెక్టార్స్, ఒకటి వచ్చి కాంప్లైంట్వి 9 అండ్ ఆఫ్సెట్ మెకానిజంవి 10. ఈ మొత్తము అండ్ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి, ఇవంతా చూసుకుంటే మనకి అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కార్బన్ మార్కెట్స్ అనే ఈ పర్టికులర్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, లెట్ us move on to the next article. బయోడైవర్సిటీ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అనే దాని కింద ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ చూద్దాము. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఓవర్వ్యూ విషయానికి వస్తే, టోటల్ కవర్ వచ్చేసి 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. ఇది మన కంట్రీ యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 25.17%. దీంట్లో ఫారెస్ట్ కవర్ ఎక్కువ, ట్రీ కవర్ ఎక్కువ. అంటే ఇక్కడ ఫారెస్ట్ కవర్ 21.76% ఉంది, ట్రీ కవర్ వచ్చేసి 3.41%. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నెంబర్ని మనం గుర్తుపెట్టుకోనక్కర్లేదు, జస్ట్ ఇది మాత్రం గుర్తుండాలి, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అని. టోటల్ కవర్ ఎంత? 827,357 స్క్వేర్ కిలోమీటర్స్, విచ్ ఈస్ 25.17% ఆఫ్ టోటల్ కంట్రీస్ జాగ్రఫికల్ ఏరియా. ఫారెస్ట్ కవర్ వచ్చేసి 21.76% ఉంటే ట్రీ కవర్ 3.41% ఉంది అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2021 ఇది యాక్చువల్గా ఏంటిది మనకి ISFR 2023 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 కదా. దీనిది ఇంకొక రిపోర్ట్ అంతకుముందు 2021లో ప్రీవియస్ రిపోర్ట్ వచ్చింది. సో ఆ 2021 అసెస్మెంట్తో పోలిస్తే ఇప్పుడు చేంజెస్ ఎలా ఉన్నాయి అని అంటే, ఓవరాల్గా ఇంక్రీజ్డా డిక్రీజ్డా అని చూస్తే, ఇక్కడ మనకి ఒక చిన్న పాయింట్ లాగా చూడండి, ఓవరాల్గా ఎంత పెరిగింది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అంటే 1445 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, దాంట్లో ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ వచ్చి 156 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ట్రీ కవర్ ఇంక్రీజ్ మాత్రం 1289 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మామూలుగా ఒక పాయింట్ ఏంటి, దీన్ని ఎట్లా మనము అనలైజ్ చేయొచ్చు, ఫారెస్ట్ కవరే ట్రీ కవర్ కన్నా ఎక్కువగా ఉంది ఇండియాలో. కాకపోతే 2021తో పోలిస్తే ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్, ఇంక్రీజ్ ఇన్ ట్రీ కవర్ అన్నది చూసేటప్పుడు మాత్రము ఫారెస్ట్ కవర్ పెరిగిన దానికన్నా ట్రీ కవర్ గ్రోతే ఎక్కువగా ఉంది ఇండియాలో అని చెప్పచ్చు. అంటే అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఉండేదాన్ని ట్రీ కవర్ అంటాం కదా. అంటే మేబీ అది ఎట్లా, ఇప్పుడు మనకి ఏక్ పేడ్ మాకే నామ్ కానీ, నగరవనం అని కానీ, అర్బన్ ఫారెస్ట్రీ, ఈ అఫారెస్ట్రేషన్ మెజర్స్ ఏవైతే తీసుకొని వస్తున్నారో వీటన్నిటి వల్ల ట్రీ కవర్ ఇంక్రీజ్ అయింది అని అనుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఇండియాలో ట్రీ కవర్ గ్రోత్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ గ్రోత్. ఓకేనా, ఓవరాల్గా వచ్చేసి 1445 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. అండ్ ఇంకా కార్బన్ స్టాక్ విషయానికి వస్తే, ఎన్ని మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ స్టాక్ మన ఫారెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటే 7285.5 మిలియన్ టన్స్ అని చెప్పచ్చు. అండ్ ఎంత పెరిగింది అంటే లాస్ట్ అసెస్మెంట్ అంటే 2021 దాంతో పోలిస్తే 81.5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ స్టాక్ ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పచ్చు అనమాట. అండ్ ఎన్డీసీ టార్గెట్, మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో
ఇది ఈ కార్బన్ స్టాక్ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్ 30 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వలెంట్. Since the base year of 2005, India added 2.29 billion tons of carbon sink. And మనం పెట్టుకున్న టార్గెట్ 2.5 to 3 బిలియన్ టన్స్ని యాడ్ చేయాలి బై 2030 అని. 2030కి మనం 3 బిలియన్ టన్స్ యాడ్ చేయాలి, 2.5 to 3 బిలియన్ టన్స్ అని పెట్టుకుంటే we already added 2.29 బిలియన్ టన్స్. అంటే ఆల్మోస్ట్ వీఆర్ నియర్ ద టార్గెట్. ఇప్పుడే 2030కి చేయాల్సిండేది 2024కే మనము నియర్ ద టార్గెట్ ఉన్నాము. 2.5 మినిమం అని పెట్టుకున్నాము. 2.29 బిలియన్ టన్స్ని ఆల్రెడీ మనము కార్బన్ స్టాక్కి యాడ్ చేసేయడం జరిగింది ఇన్ NDC టార్గెట్ అనమాట. అండ్ నెక్స్ట్ స్టేట్ వైజ్ ఫారెస్ట్ కవర్ ఒకసారి చూసినట్టయితే స్టేట్స్ అండ్ డ్యూటీస్ విత్ ఫారెస్ట్ కవర్ అబౌవ్ 33% ఆఫ్ ద జియోగ్రఫికల్ ఏరియా ఎన్ని ఉన్నాయి అంటే 19 స్టేట్స్. ఓవరాల్గా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో 19 స్టేట్స్లో వాటి జాగ్రఫికల్ ఏరియాలో 33% కన్నా ఎక్కువ ఫారెస్ట్లు ఉన్నటువంటి స్టేట్స్ ఎన్ని ఇండియాలో ఉన్నాయి అంటే 19 ఉన్నాయి. అండ్ 75% కన్నా ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి స్టేట్స్ ఏవి ఇండియాలో అంటే మిజోరాం, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్. ఎక్కువగా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ఎక్కువగా కాదు ఉన్నవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్. వీటిల్లో వాటి యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 75% కన్నా ఎక్కువ ఫారెస్ట్ కవరే ఉన్నాయన్నమాట. సో అదొక పాయింట్. ఇది మనకి ISFR 2023 రిపోర్ట్ని బట్టి మనం అనలైజ్ చేసిండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీని రిలేటెడ్గా ఇంకొక టాపిక్ సిమిలర్ది ఏంటంటే నగరవన్ యోజన అని చెప్పి. ఈ నగరవన్ యోజన కింద టోటల్గా 125 అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. ఈ 125 అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్స్ యొక్క ఏరియా ఎంత అంటే అరౌండ్ 4000 హెక్టార్స్ అనమాట. బెంగళూరు, చెన్నై, పూణే లాంటి సిటీస్లో వాటిని గ్రీనింగ్ చేయడానికి అక్కడ అఫారెస్టేషన్ చేయడం కోసం నగరవన్ యోజన అని చెప్పి తీసుకుని రావడం జరిగింది. టోటల్గా 125 అర్బన్ ఫారెస్ట్ని డెవలప్ చేయాలి విత్ కవరింగ్ ఓవర్ 4000 హెక్టార్స్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ యొక్క ఈ స్కీమ్ యొక్క ఇనిషియేటివ్ ఉద్దేశం అనమాట. ఓకే. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఎకో టూరిజంని ప్రమోట్ చేయడము, తర్వాత బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయడము అండ్ అర్బన్ ఎయిర్ క్వాలిటీని పెంచడం, ఇంప్రూవ్ చేయడం. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఈ నగర్వన్ యోజన అంటే. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫారెస్ట్లో చూసాము, తర్వాత నగర్వన్ యోజన అర్బన్ ఫారెస్ట్ చూసాము. ఇప్పుడు వచ్చేసి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ విషయానికి వద్దాము. ఇక్కడ ఏంటి దాంట్లో పర్టికులర్గా మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే టైగర్ రిజర్వ్స్. వీటి గురించి మనం ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసాము. కొత్త టైగర్ రిజర్వ్స్ ఏవి కొత్తగా వచ్చినవి అని చెప్పి. సో ఇక్కడ ఒకసారి రివిజన్ లాగా చూద్దాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్. ఇండియాలో ఇప్పుడు మొత్తము 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ వచ్చేసి లేటెస్ట్గా యాడ్ అయినవి ఏవి అని అంటే గురు ఘాసీదాస్ తమోపింగ్లా టైగర్ రిజర్వ్ అనమాట. సో దీని స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అని చెప్పి ఇక్కడ ఉంది. ఇంత డెప్త్గా అంటే మళ్ళీ దాంట్లో కోర్ ఏరియా ఎంత, బఫర్ ఏరియా అంత అవసరం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లేటెస్ట్గా యాడ్ అయినటువంటి టైగర్ రిజర్వ్ ఏది అని అంటే గురు ఘాసీదాస్ తమోపింగ్లా టైగర్ రిజర్వ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాతాపాని టైగర్ రిజర్వ్. ఇది కూడా కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఇది ఇంకా యాడ్ అవ్వలేదు. ఇట్ ఈస్ స్టిల్ అండర్ కన్సిడరేషన్. అంటే నోటిఫై చేశారు బట్ దీన్ని ఇంకా రికగ్నైజ్ చేయలేదన్నమాట. సో కొత్తవి ఏవి అని అంటే గురు ఘాసీదాస్ ఒకటి, రాతాపాని ఒకటి. గురు ఘాసీదాస్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంది ఈ టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్లోది. అండ్ రాతాపాని వచ్చేసి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్. సో ఈ రెండు యాడ్ అవ్వడంతో టోటల్గా ఇండియాలో 57 టైగర్ రిజర్వ్స్ అయ్యాయన్నమాట. అండ్ ఈ మాధవ్ నేషనల్ పార్క్కి ఫైనల్ అప్రూవల్ వచ్చింది బట్ ఇంకా నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో టోటల్గా ఏరియా అండర్ టైగర్ రిజర్వ్ నెట్వర్క్ ఇప్పుడు ఇండియాలో టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఎంతైతే ఉందో దాంట్లో మనం ఇందాక ఫారెస్ట్లు ఎంత ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ టోటల్ ఫారెస్ట్ 25.17% అన్నాం కదా. ఇక్కడ చూడండి ఫారెస్ట్ వచ్చేసి 25.17% అయితే టైగర్ రిజర్వ్స్ అన్నీ కలిపి 2.5%. అది 25 అయితే ఇది 2.5% ఆఫ్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట, 57 కలిపి. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఈ టైగర్ రిజర్వ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సినది ఏంటి,
ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ కదా. సో ఎన్టీసీఏ వాళ్ళు కెన్యా తోటి ఒక ఎంఓయూ చేసుకున్నారు ఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ అని ఒక పాయింట్ గుర్తుండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇంకొకటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకసారి చూద్దాము. టోటల్గా 82,836 స్క్వేర్ కిలోమీటర్స్ తోటి 2.5% ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా మనం కవర్ చేస్తున్నాము. అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ కోసం కెన్యా తోటి ఒక ఎంఓయూ చేసుకున్నాము. అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం కాంబోడియా తోటి ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ కెన్యా తోటి కూడా ఒక ఎంఓయూ లాంటిది లైక్ వి షేర్డ్ ఇన్సైట్స్ అనమాట. దేనికోసము ఈ టైగర్ కన్సర్వేషన్ ప్రాక్టీసెస్కి సంబంధించి వాళ్ళతోటి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కెన్యా వాళ్ళు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన కునో నేషనల్ పార్క్ ఉంది కదా, చీతా రీలొకేషన్ అయ్యిండేది. సో అక్కడికి ఇంకా గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి విజిట్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ గ్లోబల్ టైగర్ డే ఇనిషియేటివ్స్. ఈ గ్లోబల్ టైగర్ డే సందర్భంగా ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఆన్ ఇన్వేజివ్ ప్లాంట్స్. అండ్ ఇంకోటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇండియా 2023లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో టోటల్గా 7 బిగ్ క్యాట్స్ని ప్రిజర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఇండియానే స్టార్ట్ చేసిందనమాట. ఓకేనా. ఏ సందర్భంగా 2023లో మనం లాంచ్ చేసాము అంటే ప్రాజెక్ట్ టైగర్ పెట్టి 50 years కంప్లీట్ అయిన సందర్భంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇది మెంబర్షిప్ వచ్చేసి UN నేషన్స్ అన్నిటికీ ఓపెన్గా ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఫోకస్ వేటి మీద ఉంటుంది అని అంటే మొత్తం ఈ బిగ్ క్యాట్స్ 7 అన్నాం కదా. ఏంటా 7? టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వర్, చీతా. ఓకే. సో దీంట్లో అన్ని ఇండియాలో ఉన్నాయా అని అడిగితే ఈ 7లో మనకి ప్యూమా, జాగ్వార్ మాత్రం ఇండియాలో లేవు. మిగతా 5 స్పీసీస్ ఇండియాలో ఉన్నాయి. ఏంటా 5? టైగర్ ఉంది, లయన్ ఉంది, లెపర్డ్ ఉంది, స్నో లెపర్డ్ ఉంది, చీతా ఉంది. ఈ 5 ఉన్నాయి ఎక్సెప్ట్ ప్యూమా అండ్ జాగ్వార్. కానీ వీటినన్నింటినీ కలుపుకొని 7 స్పీసీస్ని ప్రిజర్వ్ చేయడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ పెట్టాము. అయితే ఈ 7 బిగ్ క్యాట్స్ ఉన్నటువంటి రేంజ్ కంట్రీస్ ఎన్ని అంటే 95. ఈ 95 కంట్రీస్ని మెయిన్ ఫోకస్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చిన్న పాయింట్ ఎట్లా ట్విస్ట్ చేసి అడగచ్చు అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మెంబర్షిప్ ఈజ్ ఓన్లీ ఓపెన్ టు 95 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ అని చెప్పి అడగచ్చు. కానీ మెంబర్షిప్ మాత్రం ఓపెన్ టు ఆల్, ఫోకస్ మాత్రం ఈ కంట్రీస్ మీద ఉంటుందన్నమాట. అండ్ యాజ్ ఆఫ్ నౌ మొత్తం ఎన్ని కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి అంటే 4 ఇంక్లూడింగ్ ఇండియా. ఏవేవి అవి అని అంటే ఒకటి ఇండియా, తర్వాత నికర్గువా, తర్వాత ఎస్వాతిని, తర్వాత సోమాలియా. ఈ 4 కంట్రీస్ మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఇండియా అనమాట. టోటల్గా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది అంటే 150 crores ఫర్ 5 years పీరియడ్ 2023 నుంచి 2028 ఈ 5 ఏళ్ల పీరియడ్కి 150 కోట్లను బడ్జెట్గా అలొకేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. ఓకే. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని ఇండియా అచీవ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ ఎవర్ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ వాస్ ట్యాగ్డ్. ఇది వరల్డ్లోనే ఎక్కడ జరగలేదు. ఇండియాస్ నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అయిన డాల్ఫిన్ని ప్రిజర్వ్ చేయడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఎవర్ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది జరిగింది. సో కాబట్టి దాని గురించి కొన్ని పాయింట్స్ మనం చూద్దాము. దీని పేరు గ్యాంగస్ రివర్ డాల్ఫిన్. యాక్చువల్గా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లటానిస్టా గ్యాంగటికా. అండ్ దీన్ని ఎక్కడ ట్యాగ్ చేశారు అంటే అస్సాంలో ట్యాగ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ ఎవర్ ట్యాగింగ్. ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. ఇది ప్రాజెక్ట్ డాల్ఫిన్ యొక్క మేజర్ అడ్వాన్స్మెంట్ అని చెప్పి మోడీ గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. సో ఈ ట్యాగింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఏజెన్సీస్ ఏవేవి అని అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లీడ్ ఏజెన్సీ, అలాంగ్ విత్ అస్సాం యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ఆరణ్యక్ అనే ఒక NGO, వీళ్ళు ముగ్గురు కలిసి చేయడం జరిగిందనమాట. అండ్ దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కంపా అంటే ఏంటి, ఇందాక కూడా వచ్చింది కదా మనకి, కంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఈ మనకి ఇందాక ఎక్కడొచ్చింది, మిష్టి దగ్గర వచ్చింది. సో మిష్టికి కానీ తర్వాత
మనకి ఈ డాల్ఫిన్ ట్యాగింగ్కి కానీ ఫండింగ్ వచ్చిండేది త్రూ కంపా ఫండ్స్ అనమాట. కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ ఫండ్స్ కింద వీటికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఎవర్ డాల్ఫిన్ ట్యాగింగ్. నెక్స్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ రిలేటెడ్గా పాలసీస్, యాక్షన్స్ అండ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ ఏమేమి జరిగింది 2024 ఇయర్లో అంటే మనకి ఇక్కడ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకోవాలి దీంట్లో. ఒకటి వచ్చేసి బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023, రెండోది వచ్చేసి COP16 టు CBD జరిగింది, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించి COP16 సమ్మిట్ జరిగింది, అదొకటి. మూడోది వచ్చేసి బయోడైవర్సిటీ రూల్స్ అని చెప్పి మనము ఇండియా కొత్తగా తీసుకొని రావడం జరిగింది, అవి. సో ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేస్తే మనకి బయోడైవర్సిటీ అనే ఒక సబ్ హెడ్డింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం 1 by 1 చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఫస్ట్ ఇది ఎప్పటి నుండి ఫోర్స్లోకి వచ్చింది, ఇట్లాంటి పాయింట్స్ కూడా మనకి క్వశ్చన్స్గా అడుగుతున్నారు. ఎప్పటి నుంచి వచ్చింది? April 1, 2024 నుంచి ఈ బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 వచ్చింది, విచ్ అమెండెడ్ 2002 యాక్ట్. 2002లో తెచ్చినటువంటి యాక్ట్ని అమెండ్ చేస్తూ 2023లో వచ్చిన యాక్ట్ April 1, 2024న ఫోర్స్లోకి రావడం జరిగిందనమాట. దేనికి ఇది అని అంటే ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే బయోలాజికల్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడానికి, పర్టికులర్గా లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఈక్విటబుల్గా యూజ్ చేసుకునే విధంగా ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, అండ్ బయోడైవర్సిటీ రిలేటెడ్ రీసెర్చ్ని సింప్లిఫై చేయడానికి, తర్వాత దాంట్లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ యాక్ట్ని తీసుకొని రావడం, ఈ అమెండ్మెంట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దీంట్లో మొత్తం మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, రెండోది ఇన్సెంటివైజింగ్ ఇన్నోవేషన్, మూడోది స్ట్రీమ్ లైన్డ్ గవర్నెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటే మనకి ఇక్కడ మనము ఒక దాని గురించి చెప్పుకోవాలి, దట్ ఈస్ నగోయా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించింది అని అంటే ఆ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని లోకల్ కమ్యూనిటీస్ తోటి షేర్ చేసుకోవడం అనే దాని గురించి సంబంధించిన ప్రోటోకాల్ ఏది అంటే ఇప్పుడు మనకి మాంట్రియల్ ఒకటి, క్యోటో ఒక దాని గురించి అట్లా చెప్తుంది కదా. అట్లా నగోయా ప్రోటోకాల్ అనేది దేని గురించి చెప్తుంది అంటే ఇట్ ఎంఫసైజెస్ ఆన్ షేరింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ విత్ లోకల్ కమ్యూనిటీస్ అన్నమాట. సో దాని గురించి చెప్పే నగోయా ప్రోటోకాల్లో ఏదైతే ఉందో దానికి ఇంకా ఈజ్ ఆఫ్ యాక్సెస్ అంటే ఆ లోకల్ కమ్యూనిటీస్కి వీటి యొక్క బెనిఫిట్స్ని షేర్ చేసుకునే దానికి ఇంకా ఈజ్ ఉండేలాగా తీసుకొని రావడం ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ అమెండ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవది వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని వీటిల్లో ఎంకరేజ్ చేయడం, స్టార్టప్స్ని వాటిని ఎంకరేజ్ చేయడం కోసము ఇన్నోవేషన్ని ఇన్సెంటివైజ్ చేస్తుందన్నమాట ఈ యాక్ట్, ఈ అమెండ్మెంట్. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఈ స్టేట్లో ఉండే బయోడైవర్సిటీ బోర్డ్స్ని, తర్వాత బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఈ అమెండ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. సో 3 పాయింట్లు. ఒకటి వచ్చేసి ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, రెండోది వచ్చేసి ఇన్సెంటివైజెస్ ద ఇన్నోవేషన్, మూడోది వచ్చేసి గవర్నెన్స్ని ఇంకా బెటర్ చేయడం, ఎట్లా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ని తర్వాత బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ని స్ట్రెంథెన్ చేయడం ద్వారా. సో ఈ 3 పాయింట్లు ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023లోని ముఖ్యమైన పాయింట్లు ఇవి. నెక్స్ట్ ఇప్పుడు COP16 గురించి చూద్దాం. COP16 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. COP16 టు CBDకి సంబంధించిన COP16 సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే 2024లో అక్టోబర్ నవంబర్ నెలల్లో కాంబోడియాలోని కాలీలో జరిగిందనమాట. సో దీనికి ఇండియా తరపున ఎవరు అటెండ్ అయ్యారు? కీర్తివర్ధన్ సింగ్ అటెండ్ అవ్వడం జరిగింది, హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. అండ్ COP16లో ఇండియా యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి అని అంటే ఇండియా కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ యొక్క టార్గెట్స్ని అచీవ్ చేయడంలో ఉన్న అవసరాన్ని ఇంకా స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, తర్వాత క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ దాని మీద ఎలా ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే COP16 CBD సమ్మిట్లో ఇండియా హ్యాస్ సబ్మిటెడ్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్, NBSAP అని చెప్పి అంటాము. వీ హ్యావ్ గివెన్ దట్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అనే దాన్ని ఇండియా సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సిందేది ఈ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, సో ఈ ప్లాన్ ఇది ఏం చెప్తుంది అని అంటే ఈ నేషనల్
యాక్చువల్గా మనకి కాలీలో సమ్మిట్ జరిగింది అన్నాం కదా, ఏంటది COP16 సమ్మిట్. టోటల్గా 196 కంట్రీస్ ఉంటే మనకి 119 కంట్రీస్ 119 దేశాలు మనకి COP16 సమ్మిట్లో 23 టార్గెట్స్ని సెట్ చేయడం జరిగింది టు బీ అచీవ్డ్ బై 2030 అండ్ 4 గ్లోబల్ గోల్స్ ఉన్నాయి టు బీ అచీవ్డ్ బై 2050. సో అయితే ఈ 119 కంట్రీస్ 23 టార్గెట్స్ని చెప్పాయి, వాటి యొక్క 23 టార్గెట్స్ని అచీవ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఓన్లీ 44 కంట్రీస్ మాత్రమే దే హ్యావ్ గివెన్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అనమాట. 44 కంట్రీస్ మాత్రమే వాటి యొక్క బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ని చెప్పడం జరిగింది. అండ్ వన్ అమాంగ్ దోస్ 44 కంట్రీస్ ఈజ్ ఇండియా. సో ఆ 44లో ఇండియా కూడా ఉంది COP16 సమ్మిట్లో. అంటే ఆ బయోడైవర్సిటీని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ని ఇచ్చిన కంట్రీస్ 44. అయితే 119 23 టార్గెట్స్ చెప్పడం జరిగింది. ఓకే, ఆ 44 కంట్రీల్లో ఇండియా కూడా ఒకటి. ఓకే, సో ఇప్పుడు ఆ యాక్షన్ ప్లాన్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ని సెప్టెంబర్ 10న మనము సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే కన్జర్వేషన్, సస్టైనబుల్ యూజ్, ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్. ఇందాక మనం పైన చెప్పుకున్నాం కదా, ఆ మూడే సేమ్. అంటే కన్జర్వేషన్, ఎకోసిస్టమ్స్ని, జెనెటిక్ డైవర్సిటీని కన్జర్వ్ చేస్తాము. తర్వాత బయోడైవర్సిటీని లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళకి సస్టైనబుల్గా యూజ్ అయ్యే విధంగా చేస్తాము. అండ్ ఈక్విటబుల్గా బెనిఫిట్ షేరింగ్, జెనెటిక్ రిసోర్సెస్ని ఈక్విటబుల్గా ఉపయోగపడేలాగా చేయడము. ఈ 3 కోర్ ఆబ్జెక్టివ్స్ తోటి కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ కన్మింగ్ మాంట్రియల్లో చెప్పిన దానికి మనము అడ్హియర్ అయి ఉండాలి అన్నది ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దట్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్స్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అనమాట. అండ్ దీంట్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయంటే హ్యాబిటాట్ రీస్టోరేషన్, ఇన్వేసివ్ స్పీసీస్ మేనేజ్మెంట్, తర్వాత కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేయడము. ఈ 3 పనుల ద్వారా హ్యాబిటాట్ని కన్సర్వ్ చేయడం ద్వారా, తర్వాత ఇన్వేసివ్ ఫ్లోరా అండ్ ఫానల్ స్పీసీస్ని, నేటివ్ బయోడైవర్సిటీలో ఉన్న వాటిని అవి డెస్ట్రాయ్ చేస్తాయి కదా, సో వాటిని మేనేజ్ చేయడము. తర్వాత బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ద్వారా కమ్యూనిటీ మేనేజ్మెంట్ చేయడము, అంటే గ్రాస్ రూట్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ ఉండేలాగా చూసుకోవడము. ఈ కాంపోనెంట్స్ ద్వారా వీటిని అచీవ్ చేయాలి అని చెప్పి ఇండియా అనుకుంటోందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పి వచ్చింది కాబట్టి దీని గురించి కొన్ని పాయింట్స్ని మనం ఇక్కడ చూద్దాము. ఈ కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది యాక్చువల్గా COP15 సమ్మిట్, ఇది మనకి COP16 అంటున్నాం కదా, ఇప్పుడు ఖాళీది COP15 జరిగి ఉంటుంది కదా. సో ఈ COP15లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా COP15 అనేది మనకి 2 ఫేజెస్లో జరిగిందనమాట. ఒకటి వచ్చేసి మాంట్రియల్లో, రెండోది వచ్చేసి చైనాలో. ఫేజ్ 1 ఫేజ్ 2గా రెండిటిగా జరిగింది. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే మాంట్రియల్లో ఏం జరిగింది, చైనాలో ఏం జరిగింది అని చెప్పి. ఓకే, సో ఏం జరిగింది ఇక్కడ మనకి మాంట్రియల్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది, యాక్చువల్గా ఫేజ్ 1 చైనాలో జరిగింది, ఫేజ్ 2 మాంట్రియల్లో జరిగిందనమాట. సో చైనాలో జరిగినప్పుడు మనకి కన్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ అని చెప్పి చైనాలో అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆఫ్ $200 million, $200 million ఆఫ్ ఫండ్ని చైనాలో అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని, కన్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ అని చెప్పి. సో ఇది చైనాలో జరిగిన ఫేజ్లో అనౌన్స్ చేయడం జరిగింది. వెరాజ్ మాంట్రియల్లో ఫేజ్ 2 జరిగింది అన్నాం కదా, అప్పుడు ఏం చేశారు అని అంటే మాంట్రియల్లో దే హ్యావ్ అనౌన్స్డ్ 30/30 ఇనిషియేటివ్. ఇది ప్రీవియస్గా మనకి క్వశ్చన్ కూడా వచ్చింది ప్రిలిమ్స్లో. 30/30 ఇనిషియేటివ్ అంటే ఏంటి అని అంటే 30% ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ని 2030కి రీస్టోర్ చేయడము అని. సో అది 30/30 అంటే దీన్ని మాంట్రియల్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇట్లా మాంట్రియల్ కన్మింగ్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది COP15 2022లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ 30% ల్యాండ్ రిస్టోరేషన్ బై 2030 అనేది ప్రతి ఒక్క కంట్రీకి మ్యాండేటరీ కాదు, కలెక్టివ్ టార్గెట్గా 30% ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ని రీస్టోర్ చేయాలి అని చెప్పి పెట్టుకోవడం జరిగిందనమాట. ఇది కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఈ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ అన్నాం కదా,
ఇక్కడ ఒక పాయింట్ ఏమని అడగచ్చు, ఇట్లాంటి బయోడైవర్సిటీ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ఇండియా ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అని అనొచ్చు. అప్పుడు అది తప్పనమాట. బికాస్ ఇండియా ఆల్రెడీ 1999లోనే ఇట్ హ్యాస్ గివెన్ ఇట్స్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్. అండ్ తర్వాత లేటర్ ఇట్ వాజ్ అప్డేటెడ్ ఇన్ 2004 ఆల్సో. 2004లో మనకి ఐషీ టార్గెట్స్ అని చెప్పి ఉన్నాయి బయోడైవర్సిటీ ప్రొటెక్షన్లో. ఐషీ టార్గెట్స్ని అచీవ్ చేయడం కోసం 2004లో దిస్ 1999 స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ వాజ్ అప్డేటెడ్ అనమాట. ఈ 2004లో ఐషీ టార్గెట్స్ దాని తర్వాత మళ్ళీ మనం దాన్ని ఇప్పుడు అప్డేట్ చేసాము ఇన్ 2024 టు మీట్ కాలీ ఏమంటారు మనకి కాలీ COP16 జరిగింది కదా. సో దాంట్లో పెట్టుకున్న దాన్ని మీట్ అవ్వడం కోసం 2024లో మళ్ళీ మనం దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. సో 99లో ఒకటి, 2004లో ఒకటి, మళ్ళీ ఇప్పుడు 2024లో ఒకటి. సో ఈ యాక్షన్ ప్లాన్ అనేది థర్డ్ అవుతుంది, నాట్ ఫస్ట్ ఇండియాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ బయోడైవర్సిటీ రూల్స్ 2024. ఈ బయోడైవర్సిటీ రూల్స్ని October 22, 2024న అనౌన్స్ చేయడం జరిగింది. దీని కింద ఏంటి అని అంటే బయోడైవర్సిటీ యాక్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, సో వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడము. అండ్ దీంట్లో కీ ఫీచర్స్ అంటే మళ్ళీ సేమ్ అవే వస్తాయి, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, తర్వాత బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అని చెప్పి పెట్టడము, తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ టూల్స్ ద్వారా బయోడైవర్సిటీ రిలేటెడ్ రీసెర్చ్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడము. సో ఇవి బయోడైవర్సిటీ రూల్స్ అంటే. సో మనము దీనికి సంబంధించి ఏమేమి చూసాం, బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 చూసాము, తర్వాత COP16 సమ్మిట్ చూసాము, తర్వాత కన్వింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము, అండ్ నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్, తర్వాత బయోడైవర్సిటీ రూల్స్ 2024. ఇవన్నీ పాయింట్స్ని మనము బయోడైవర్సిటీ కింద డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ కోస్టల్ అండ్ వెట్లాండ్ ఎకోసిస్టమ్స్ కింద అమృత్ ధరోహర్ అండ్ రంసార్ సైట్స్ అని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఏంటంటే కొత్తగా 5 రంసార్ సైట్స్ని మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్గా ఇండియాలో ఇప్పుడు 75 వెట్లాండ్స్ ఉన్నాయన్నమాట ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఈ వాటిలో కీ సైట్స్ ఏవంటే బిట్రకనిక, తర్వాత లోక్తక్ లేక్, ఉలార్ లేక్ ఇట్లాంటివి. ఓకే, టోటల్గా 5 న్యూ రంసార్ సైట్స్ ఫర్ యాడెడ్, మేకింగ్ ఇట్ టోటల్ ఆఫ్ 75 వెట్లాండ్స్ అనమాట. నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ కింద టోటల్గా 13 బీచెస్ వర్ సర్టిఫైడ్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటాం కదా, సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే మొత్తం 13 బీచెస్ ఉన్నాయన్నమాట. అండ్ అట్లాంటిది ఇప్పుడు సిమిలర్గా బ్లూ ఫ్లాగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ NGO. సిమిలర్ టైప్ ఆఫ్ ఇది ఇండియాలో ఏది ఉంది ఒక ఫ్రేమ్వర్క్ ఫర్ సర్టిఫికేషన్ ఆఫ్ బీచెస్ అంటే బీమ్స్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో ఈ బీమ్స్ సర్టిఫికేషన్ అనేది కూడా BEAMS అంటాము. సో ఇది ఏంటంటే బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి బీమ్స్ అని చెప్పి మనకి ICZM ప్రోగ్రామ్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి దాని కింద తీసుకొని వచ్చారనమాట ఈ బీమ్స్ అనేది. సో ఇది సిమిలర్ టు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. టోటల్గా ఇండియాలో 13 బీచెస్ ఉన్నాయి యాజ్ ఆన్ September 2023. అండ్ ఏపీలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ ఏది అని అడిగితే పర్టికులర్గా రిషికొండ బీచ్ ఉంది కదా మనం వైజాగ్లో, అది బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ డీక్రిమినలైజేషన్. ఇది పాలసీ రీఫార్మ్స్లో నెక్స్ట్ టాపిక్. ఇది పాలసీ రీఫార్మ్స్ అనమాట. దాని కింద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో డీక్రిమినలైజేషన్ తీసుకొని వచ్చారు. ఇది ఏంటంటే పెనాల్టీ స్ట్రక్చర్స్ని తీసుకొని రావడం జరిగింది ఫర్ ఇండస్ట్రీస్ టు ప్రమోట్ ట్రస్ట్ బేస్డ్ కంప్లైంట్స్. అంటే పెనాల్టీస్ డీక్రిమినలైజ్ చేస్తూ వాటిని పెనాల్టీస్ వేయడం ద్వారా వాళ్ళు ట్రస్ట్ బేస్డ్ కంప్లైంట్స్ని అట్లా ఇండస్ట్రీస్లో ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఎన్విరాన్మెంట్ వైలేషన్స్ చేసే వాళ్ళని క్రిమినలైజ్ కింద కాకుండా డీక్రిమినలైజ్ చేయడం అన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగిందనమాట. ఇదొకటి. అండ్ రెండోది వచ్చేసి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ EPR ఫ్రేమ్వర్క్. ఇది దేనికి అని అంటే మనకి సర్క్యులర్ ఎకానమీని ఎంకరేజ్ చేయడం కోసము ఈ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీయూజ్ చేసే విధంగా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ప్రొడ్యూసర్సే రెస్పాన్సిబిలిటీ. సో ఈ EPR రెస్పాన్సిబిలిటీ కింద ఏమేమి తీసుకొని వచ్చారు ఇప్పటికే అని అంటే బ్యాటరీ వేస్ట్, తర్వాత టైర్ వేస్ట్, యూజ్డ్ ఆయిల్, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్, వేస్ట్ ఈ సెక్టార్స్లో ప్రొడ్యూసర్స్ది రెస్పాన్సిబిలిటీ అనమాట టు రీయూజ్ దెమ్. సో ప్రోగ్రెస్ ఏంటి అని అంటే 2024లో ప్లాస్టిక్ వేస్ట్ 3.7 మిలియన్ టన్స్ వాజ్ రీసైకిల్డ్ అనమాట.
అండ్ ఇంకా లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ 60% ఇంప్రూవ్ అయ్యింది. సో సర్క్యులర్ ఎకానమీ వైపుగా మనం వెళ్ళడానికి ఇట్లాంటి ఫ్రేమ్వర్క్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ 2025కి ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి ఇంకా అని అంటే, మనం ఇందాక మిస్టీ చూసాం కదా, మిస్టీ అని చెప్పి మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అని. సో దాని కింద ఇంకా 45,000 హెక్టార్స్ని కవర్ చేయాలి బై 2030 అని. తర్వాత కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేసే దృష్ట్యా మనము ఇంకా రోబోస్ట్ కార్బన్ మార్కెట్ని మనం డెవలప్ చేసుకోవాలి విత్ అ టార్గెట్ టు రెడ్యూస్ 20% ఎమిషన్స్ బై 2030. 20% ఎమిషన్స్ని మనం తగ్గించి మన కార్బన్ మార్కెట్ని స్ట్రెంథెన్ చేసుకొని కార్బన్ న్యూట్రాలిటీ వైపుగా మనం వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫారెస్టేషన్ విషయానికి వస్తే ఏక్ పేడ్ మాకే నామ్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. టార్గెట్ ఎంత 140 crore ట్రీస్ని నాటాలి. తర్వాత వెట్లాండ్ కన్జర్వేషన్ మనము ఆల్రెడీ 75 ఉన్నాయి అని అన్నాము, ఇంకా కొత్తగా 25 న్యూ రంసార్ సైట్స్ని యాడ్ చేయాలి. సో దట్ కార్బన్ స్టాక్ని ఇంకా మనము పెంచుకోవచ్చు 5% యాన్యువల్లీ. అండ్ ఎన్క్యాప్ గురించి కూడా మనం ఆల్రెడీ చూసాము. ఆల్రెడీ మనకి 130 cities కవర్ అవుతున్నాయి అని అన్నాము. సో టు ఇంక్లూడ్ 200 cities, ఇంకా 200 cities దాన్ని పెంచి పిఎం లెవెల్స్ని 50% రెడ్యూస్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 40% చేసాము అన్నాం PM10 లెవెల్స్ని. 2026కి 50% రెడ్యూస్ చేయాలి అన్నది టార్గెట్. సో ఇవి ఇప్పుడు మనం ఆల్రెడీ చూసినవి అండ్ 2025కి మనం పెట్టుకున్న టార్గెట్స్ అనమాట. సో ఓవరాల్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూ టోటల్గా. ఓకే, సో అన్ని టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్గా బయోడైవర్సిటీ కానీ ISFR కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం ఖచ్చితంగా ఒక 2 to 3 క్వశ్చన్స్ని మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రేపు ఇంకొక ఇయర్ ఎండ్ రివ్యూ తోటి డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.